మా వీడుకోలు సభకు జిల్లా మంత్రిగా రావాలి. 5 సంవత్సరాలు ఉగాది పచ్చడిలాగా మంచి చెడుల కలయికతోటి మా 5 సంవత్సరాల కాల పరిమితి పూర్తి అయిపోయింది. ఇప్పుడు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా ఇది ఒక మధురమైనటువంటి అంశం. ఈ సందర్భం లోపల ఒక సోదరుడిగా మీరు ఉండాలని కోరినప్పుడు తప్పకుండా వస్తానని చెప్పిన ఈరోజు పదవి అంటే 5 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఇంతకుముందు విజయక్క గారు చెప్పినట్టుగా ఒక రాజకీయ జీవితంలో అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. మంచి చెడు నేర్చుకోవడం కావచ్చు, లేకపోతే చెప్పడం కావచ్చు అనేటువంటి విధాలుగా. ఏమన్నా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు రవీంద్రరావు గారు మమ్మల్ని పిలిచి సన్మానం చేసినప్పుడు చెప్పినాం. కొత్తగా 2005లో సింగిల్ విండో అధ్యక్షుడు అయినాడు. విద్యార్థి సంఘ రాజకీయాల నుంచి నేరుగా రైతు రాజకీయాలకు వచ్చిన మాకు అప్పుడు పెద్దగా అనుభవం లేదు. కానీ ఆనాడు సింగిల్ విండో అధ్యక్షుడు గోపాలరావు గారు కావచ్చు, శ్రీరామరెడ్డి గారు కావచ్చు, ఇట్లా చాలా మంది పెద్దల యొక్క ఆశీర్వచనం తీసుకొని సహకార రంగంలో ఒక మార్పు తెచ్చే విధంగా విజయవంతంగా పనిచేయగలిగిన దృష్టి. అట్లనే ఈరోజు 5 సంవత్సరాలుగా ఇద్దరు విజయ్ గారు చెప్పినట్టుగా స్థానిక సంస్థలకు సంబంధించి నిధులున్నా లేకున్నా అనేక రకాల సమస్యలు ఎదురైనా ప్రజాస్వామ్యంలో శాసనసభ్యుల ప్రాధాన్యత లేదా మండల పరిషత్ డిప్యూటీసుల యొక్క హక్కులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశంగా, దేశవ్యాప్తంగా ఒక అంశం మారినాడు. స్థానిక సంస్థల ఉనికి ఉండాలని మీరు గొంతెత్తి విప్పినాడు కూడా తప్పకుండా ఒక ప్రజాస్వామిక వాదిగా మేము అందరం మద్దతించినాం. ఇవాళ మీరు 5 సంవత్సరాలుగా అనేక కష్టాలు ప్రజల యొక్క సమస్యలు ఎదుర్కొని వీలైనది పరిష్కరించి ఒక మంచి పేరు సంపాదించుకున్నారనేటువంటి ఆకాంక్షను నేను ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నాను. ఈ పదవి విరమణ చేయాల మీరు మండల పరిషత్ అధ్యక్షుడిగా, జడ్పీటీసీ సభ్యుడిగా ఈ యొక్క బాధ్యత నుంచి ఎన్నిక కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఇవల్ల ఈ పదవి పూసినప్పటికీ కూడా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా. మళ్ళీ మీరందరూ తప్పకుండా రాజకీయాలకు అతీతంగా మళ్ళీ ప్రజాసేవలో, ప్రజా జీవితంలో ఏదో ఒక పదవి లోపల ప్రజలతో ఎన్నికై రావాలని సందర్భంగా నేను ఆకాంక్షిస్తున్నా. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.